దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నన్ను నియమించినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సహకరించిన మా ఆత్మీయ నాయకులైన వేం నరేందర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సీతక్క గారికి, మా జిల్లా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పదవి అనేది సూర్యాపేటకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నాలాంటి ఒక సామాన్యమైన కార్యకర్త, చిన్న స్థాయి నుంచి ఎదిగే కార్యకర్తకు పార్టీలో కొన్నిసార్లు ఇబ్బంది వస్తే కూడా ఒక క్రమశిక్షణతోటి ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా మరి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా మీద ఈ బాధ్యతలు పెట్టిండో దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తూ రాష్ట్ర పర్యాటక రంగానికి ఒక కొత్త రూపు తెచ్చే విధంగా, పర్యాటక రంగాన్ని ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా. మరి నాకు వాస్తవంగా మరి నేచర్ అన్న, ఈ టూరిజం అన్న కూడా మొదటి నుంచి కూడా మక్కువ ఎక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే దేవుడు కూడా దీన్ని ఇచ్చినట్టుంది. తప్పకుండా దీన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళే విధంగా, అదేవిధంగా సూర్యాపేటకు, ముఖ్యంగా సూర్యాపేటకు కొత్త పర్యాటక రంగ రూపురేఖల్ని మార్చే విధంగా, ముఖ్యంగా సద్దల చెరువు కానివ్వండి, మూసి కానివ్వండి, ముఖ్యంగా పిల్లల మరి శివాలయాలు కూడా కాకతీయుల లాంటి, అదేవిధంగా ఉర్లుగొండ కానివ్వండి, నారాయణగూడెంలో ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్ ఇక్కడ బాగా ఉన్నాయి. మరి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దడానికి కూడా మరి నేను నా ప్రయత్నం చేస్తా. ఇది నా ఒక్కరికి కాదు, నాతో పాటు ఇన్నేళ్ల నుంచి నడిచిన నా నాయకులకు, కార్యకర్తలకు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి దక్కిన గౌరవం. అదేవిధంగా సూర్యాపేటలో కూడా పార్టీ అభివృద్ధికి, ఏ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 6 గ్యారంటీలతోటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినామో అవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.